ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోనా గ్రంథము 1వ అధ్యాయం చూద్దాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని యెహోవా వాక్కు యోనా ప్రవక్తకి ప్రత్యక్షమై ఇలా చెప్పింది కదా. అయితే యోనా వెళ్ళాడండి? వెళ్ళలేదు. వెళ్లకుండా తర్షీషు పట్టణానికి పారిపోవాలని యోనా తర్షీషునకు పోయే ఓడ ఎక్కాడని, అక్కడ ఏం జరిగిందో, ఎలాంటి ఉగ్రత వచ్చిందో, అప్పుడు మరలా తను చేసిన తప్పు తెలుసుకున్నాడని ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. అయితే యెహోవా మాటకి యోనా ఎందుకు లోబడలేదు? యెహోవా సన్నిధి నుండి పారిపోవాలని యోనా ఎందుకు అనుకున్నాడండి? యెహోవా దేవుడే యోనాకు ప్రత్యక్షమై మాట్లాడే అంత భక్తిపరుడు యోనా ప్రవక్త కదా. అంతటి ప్రవక్త కూడా దేవుని మాటకి లోబడకుండా పారిపోవాలని చూశాడు. ఎందుకు? మీకు తెలుసా కారణం? అయితే యోనా గ్రంథం చదివితే ఆటోమేటిక్ గా తెలిసిపోయింది. అయితే ఇలానే మనలో కూడా చాలా మంది ఉంటారండి. ఇప్పుడు దేవుని మాటలు, అమ్మా నీకు తెలిసిన మాటలే తెలియని వాళ్ళకి చెప్పండి. ఎవరన్నా వేరే దారిలో తప్పుదారిలో నడుస్తా ఉంటే వాళ్ళకి చెప్పండి. చెప్తే దేవుని చిత్తమైతే వాళ్ళు మనసు మార్చుకుంటారు, వాళ్ళు చేసే ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటారు అని మనం చిన్నప్పటి నుంచి వాక్యంలో మనకి ఇదే నేర్పిస్తా ఉంటారు కదా. కానీ మనం చెప్తున్నామా అండి? కొంతమంది అయితే చెప్పొచ్చు దేవుని కృపను బట్టి, కొంతమంది అయితే నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, చాలు అంతవరకు, నేను చెప్తే వాళ్ళు వింటారా? వినరు కదా అని కొంతమంది అనుకుంటాం. కొంతమంది అయితే అసలు వాళ్ళు చేసినంత పాపం, వాళ్ళు చేసినంత దోషం ఎవ్వరు చేయలేదు కాబట్టి వాళ్ళకి జరగాల్సిందే, అలాంటి శిక్ష రావాల్సిందే అని అనుకుంటాం కదా. అలాగే యోనా కూడా అలాగే అనుకున్నాడు కదండి. పారిపోయినప్పుడు తర్వాత ఆ మహాపట్టణం ఎంతండి? మరలా ఇప్పుడు చేప కడుపులో చేప వచ్చి యోనా గారిని మృంగేసిన తర్వాత మరలా 3 రోజులు యోనా చేప కడుపులో ఉండి దేవుడికి మరలా మొరపెట్టినప్పుడు తండ్రి చేపకు ఆజ్ఞాపించినప్పుడు మళ్ళీ కక్కేసింది కదా. తర్వాత అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, అంటే ఇక్కడ ఏందంటేనండి, దేవుని బిడ్డలు ఎవరైనా ఆయన మాటకి లోబడకుండా దారి తప్పిపోతా ఉంటే తండ్రి వదిలేయరండి. మనమైతే పట్టించుకో, ఏ పోతే పోనీ ఎన్నిసార్లు చెప్తాం? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, పద్దాక ఎలా చెప్తాం అని మనం వదిలేస్తాం. కానీ మన తండ్రి వదిలిపెట్టడండి. యోనాకి ఒకసారి మొదటిసారి ప్రత్యక్షమై చెప్పాడు, ఆయన మాట వినకుండా ఆయన మాటకి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. మరలా దేవుడే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. మరలా 2వసారి ప్రత్యక్షమై యోనా నువ్వు వెళ్ళు, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అని ఎంత నెమ్మదిగా ఎంత ప్రేమగా చెప్పాడో కదండి. మనకైతే కోపం వచ్చింది, అసలు చాలా కోపం వచ్చింది. చెప్పిన పని ఎవరైనా చేయకపోతే నాకు భలే కోపం వచ్చిందండి అని చెప్తారు కదా మనలో చాలా మంది. కానీ మన తండ్రి వెంటనే కోపపడడండి, క్షమిస్తాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, క్షమించి 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 అయినా సరే మాట వినకపోతే అప్పుడు డెసిషన్ తీసుకుంటాడు, ఇక ఏం చేయాలి వీళ్ళని అని. అయితే ఇక అప్పుడు కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. 3 రోజులు ప్రయాణం చేస్తే గాని ఆ ఊళ్ళో ఆ పట్టణం అనేది అయిపోదంట. అంటే అంత పెద్దది, 3 రోజులు ప్రయాణం చేయాలి ఆ ఊరు దాటాలంటే. అంత పెద్ద పట్టణాన్ని ఆ 3 రోజులు ప్రయాణం చేసి యోనా గారు చెప్పాలి కదా. కానీ యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు 1 దిన ప్రయాణం చేశాడు. 3 రోజులు ప్రయాణం చేస్తేనే ఆ ఊరు ఎండ్ అయింది. కానీ 1 రోజు ప్రయాణం అంత అంటే కనీసం ఒక పావు వెళ్ళుంటాడేమో, సగం కూడా వెళ్ళలేదు కదా ప్రయాణం చేసి. అప్పుడు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు. 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్తేనే ఎండింగ్ వచ్చింది. కానీ ఆయన 1 రోజు ప్రయాణం అంత లోపలికి వచ్చి చెప్పి, ఇదిగో మీరు ఎట్లా చేస్తున్నారు కాబట్టి దేవుని కోపం మీ మీద రగులుకుంది కాబట్టి 40 రోజుల్లో మీ పట్టణం అంతా
నాశనమైపోయింది అని చెప్పంగానే అసలు వాళ్ళు భయపడిపోయారు కదండి. దేవుని యందు విశ్వాసం ఉంచారంట. అలా ఉన్నారండి మనలో చాలా మంది ఉన్నారా? ఉన్నారో లేరు నాకైతే తెలియదండి. ఫస్ట్ ఏదైనా వాక్యం మనకి వినపడుతుంది అంటే ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా? అంటే ఈ లక్షణం, అంటే ఈ పరిస్థితిలో నేనున్నానేమో, దేవుని మాటకు వ్యతిరేకంగా నేను నడుచుకుంటున్నానేమో, అందుకనే ఆ మాటలు నాకు వినపడేలా తండ్రి చేస్తున్నాడేమో, హెచ్చరిస్తున్నాడేమో, నన్ను గద్దిస్తున్నాడేమో. అమ్మా, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది తప్పు కదా, నీ తోటి వాళ్ళని దూషిస్తున్నావు, అది తప్పు కదా అని ఆ మాటలు నాకు వినపడుతున్నాయంటే నేనే చేస్తున్నానేమో, నేను సరి చేసుకోవాలి అని మనల్ని మనం ఒక్కసారి చూసుకోవాలండి. పక్కనోళ్ళకి చెప్పడం కాదు, ఫస్ట్ మనం ఎలా ఉన్నామనేది చూసుకోవాలి కదా. కానీ నినివే పట్టణపు వారు అసలు అంత క్రూరులైనా సరే దేవుని మాట, దేవుడి నుంచి ఆ వాక్కు వచ్చిందని అసలు ఎంత భయపడ్డారండి. దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినం చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజుకు కూడా వినపడింది. రాజు దాకా వెళ్ళిపోయింది. రాజా, ఇదిగో ఇట్లా ఉన్నామంట, మనం ఇట్లా ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుందంట. ఆ 40 రోజుల్లో మనం ఎంత చక్కగా అయితే, ఎంత అందంగా మన పట్టణాన్ని కట్టుకున్నామో, మన కట్టడాలేంది అన్ని నాశనం చేయబోతున్నాడు యెహోవా దేవుడు అని ఎప్పుడైతే ఆయనకి ఆ వార్త అందిందో, రాజు కూడండి తన రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడంట. అంటే అంత తగ్గించుకోవాలని కదండి ఇక్కడ. మరి మనం కూడా ఇదే పరిస్థితిలో ఇలాగే మనం కూడా ఆలోచిస్తున్నామా? ఈ వాక్యాన్ని మన లైఫ్ కి అన్వయించుకోండి. ఒక్కసారి ఆ వాక్యం ప్రకారం వాళ్ళు ఎంత తగ్గించుకున్నారు. అయ్యా, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తే దేవుడు క్షమించడు, దేవుడి నుంచి శిక్ష వచ్చింది, కాబట్టి ఈ పద్ధతి మార్చుకో అని ఎవరైనా మీరు చేసే పనులను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నారా? ఆ హెచ్చరించిన మాటల్ని మీరు పట్టించుకుంటున్నారా? అసలు ఇక్కడ అంత గొప్ప రాజు కూడా సింహాసనం మీద నుండి దిగొచ్చి రాజవస్త్రాలు తీసేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నాడండి. అసలు మనలో ఎవరికైనా అంత తగ్గింపు ఉందండి? ఎవరైనా ఏ విషయంలోనైనా మనల్ని దేవుని వాక్య ప్రకారం మనల్ని హెచ్చరిస్తున్నారంటే ఖచ్చితంగా ఆ విషయంలో మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామనే లెక్క. అది ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మనల్ని మనమే. ఎందుకంటే ఆ మాట దేవుడి నుంచి వచ్చింది. అమ్మా, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నట్టు, నేనే కాదులే, నాతో పాటు నాకన్నా భక్తి గల వాళ్ళు కూడా చేస్తా ఉంటారు, నేను ఒక్కదాన్నేనా అయింది అనుకోకూడదండి. అది దేవుని వాక్కు ఎవరి వద్దకైతే రావాలని తండ్రి కోరుకుంటాడో వాళ్ళ దగ్గరకే ఆ మాట వచ్చేలా చేస్తాడు. ఆ మాట విని, ఆ గద్దింపుని విని మార్చుకుని ఉంటే తండ్రికి ఇష్టం. లేకపోతే వదిలేస్తాడు. ఇక దేవుడు మన చెయ్యి వదిలేస్తే ఇక మన గతిందండి. కాబట్టి ఎవరైనా అలా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ ఇక వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే, ఒకవేళ దేవుడి మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అసలు ఎంత చక్కగా దేవునికి లోపడ్డారండి. అలాగే మనం కూడా ప్రతి విషయంలో లోపడాలండి. లేకపోతే దేవుని నుంచి వచ్చే శిక్షని, ఆ ఉగ్రతని తప్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ ఉగ్రత మన మీదకి రాకుండా చూసుకోవడమే. ఉగ్రత అంటే ఏదో కాదండి, మనకొచ్చే శ్రమలు. సిస్టర్, నాకు ఇన్ని కష్టాలున్నాయి, నా ఇంట్లో ఇన్ని బాధలున్నాయి, ఇన్ని శ్రమలున్నాయి, అసలు మనశ్శాంతి లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాక్యానుసారం మనం నడవకపోతేనే అవి వస్తాయి. తండ్రి చెప్పిన ప్రతి మాట ప్రకారం మీరు నడుచుకోండి. అస్సలు మీ పక్కన వాళ్ళు కొట్టుకుపోతున్నా కూడా, వరదల్లో చిక్కుకుపోయి వానల్లో పడిపోతున్నా కూడా మీకు మాత్రం ఏమీ కాదు. ఎందుకంటే మన చుట్టూ ఆయన కాపుదల మనకు ఉండింది. ఎందుకుంటుందంటే దేవుడు తండ్రి ఎలా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడో ఆ ప్రకారం మనం నడుచుకుంటున్నాం కాబట్టి. ఒకవేళ నడుచుకోకపోతే ఖచ్చితంగా ఆ ఉగ్రతని ఎవ్వరూ తప్పించలేరు. కాబట్టి ఒక్కసారి మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎలా ఉన్నారు
ఒకళ్ళొకళ్ళు ఎలా ఉన్నారు? సమాధానంగా ఉన్నారా? గొడవలు పడుతున్నారా? ఎవరినన్నా మరీ వాళ్ళు తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పాలి. మనం నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే తప్పని చెప్పాలి. వాళ్ళు మనల్ని అసహించుకున్నా పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు, మన తప్పు లేకుండా మనం చెప్పాలి. తర్వాత దేవుడికి మనం సమాధానం చెప్పాలి. ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు ఫస్ట్ మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఫస్ట్ నేను కరెక్ట్ గా ఉన్నానా? వాళ్ళకు చెప్తున్నాను నేనెలా ఉన్నాను. ఈ విషయంలో మీరు తప్పు చేస్తున్నారని వాళ్ళకు చెప్తున్నాను. అదే విషయంలో నేనెలా ఉన్నాను అని మనల్ని మనం పరిశీలించుకొని అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పాలి. అప్పుడు అసలు ఎంత చక్కగా వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారంటే నినివే పట్టణస్థులు, అసలు వాళ్లకున్నంత ఆ సుఖభోగం గాని, ఆ అసలు ఆ పట్టణాలు కట్టుకోవడం గాని ఎంత చక్కగా టీవీల్లో కొన్ని వీడియోస్ లో చూపిస్తా ఉంటారు కదా, నినివే పట్టణం ఒకప్పుడు ఇలా ఉండేది అని, ఆ జల ప్రవాహాలు గాని ఎంత చక్కగా ఉందో. అలాంటి వాళ్ళకి ఇక మాకు ఏ దిగులు లేదులే, మాకు పుష్కలంగా పంట పడుతుంది, పుష్కలంగా తింటున్నాము, మాకే బాధ లేదు అని సుఖంగా ఉన్నాం అనుకున్నారు. కానీ అంటే వాళ్ళకి మనసుకు నచ్చినట్టు చేస్తున్నారు. కానీ తప్పు చేస్తున్నారని తండ్రికి తెలుసు కదా. ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి ఈ వాక్కు వచ్చిందో ఇక వాళ్లకున్న సమస్తము వదిలిపెట్టేసి దీన మనసు కలిగి తగ్గింపు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ఆ వైఢూర్యం మొత్తం పక్కన పెట్టేసి రాజుతో సహా ఉపవాసం ఉన్నారు బూడిదలో కూర్చొని. అయితే తర్వాత ఇక అందరూ గోనెపట్ట కట్టుకొని మనఃపూర్వకంగా జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకోవాలని దూతలు నినివే పట్టణంలో చాటింపు ప్రకటన చేశారు కదండి. ఇక చాటింపు వేయించాడు రాజు. ఎవ్వరు పశువులకు కూడా మేత వేయకూడదు, కనీసం నీళ్లు కూడా ఇవ్వకూడదు. అలా అందరూ ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన మనసు మార్చుకునేలా మీరు మనఃపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించండి. ఏదో పైపైన మాట్లాడితే పైపైన ప్రార్థన చేస్తే దేవుడు పట్టించుకోడు, ఎందుకంటే మన మీద అంత కోపంగా ఉన్నాడు. కాబట్టి మనస్ఫూర్తిగా దేవునికి వేడుకోండి, దేవుణ్ణి బ్రతిమాలండి అని రాజు చాటింపేశాడు. ఆయన కూడా వాళ్ళతో పాటు కలిసి ఉపవాసం ఉన్నాడు. ఇక అంత తగ్గింపు, అంత మనస్ఫూర్తిగా అంత ఏడుస్తా ఉంటే మన తండ్రి ఊరుకుంటాడా? అసలే మన తండ్రి జాలిగల తండ్రి కదా. మనం ఏడ్చామంటే తండ్రి అస్సలు చూడలేడు. ఇక వాళ్ళ ఏడుపులు, వాళ్ళ తగ్గింపు, వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా మనసంతా కృమ్మరించి హార్ట్ఫుల్ గా ఎంత ఏడ్చారో. అసలు వాళ్ళ అందే వస్త్రాలు ఆభరణాలన్నీ తీసేసి ఆ బూడిదలో కూర్చున్నప్పుడే వాళ్ళ తగ్గింపోయిందనేది అర్థం అవుతుంది కదండి. ఇక అలా చేసినప్పుడు తండ్రి ఊరుకుంటాడా? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కీడు చేస్తానని ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ఇక కీడు చేయలేదు. ఎందుకు చేస్తాడు మన తండ్రి? మన నుండి ఆయన కోరుకునేది అదే కదా. మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, తగ్గింపు ప్రవర్తన కలిగి ఉండాలి. తగ్గింపు ప్రతి విషయంలో తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, అదే కదా ఆయన కోరుకుంటుంది. అలాగే వాళ్ళు అలానే చేశారు. ఇంకెందుకు తండ్రి నాశనం చేస్తాడు? అసలే మన తండ్రి జాలిగల దేవుడు కదా. ఇక వాళ్ళ కీడు చేయకుండా మానేశాడు. అయితే ఇది చూసి యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై అసలు చింత చాలా ఏడుస్తున్నాడంట. అంటే యోనాకి మనసు నొచ్చుకుంది. ఎందుకు? అసలు ఈ దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంత క్రూరులో, అసలు ఎంత ఎంత భలే అంటే వీళ్ళిక ఉండకూడదు, వీళ్ళు నాశనం అయిపోతే బాగుండు అని అనుకుంటున్నాడు యోనా. అంటే ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గం కూడా అంతే ఉంది. అసలు నేను నా దేశం మందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందుకే అసలు ఎందుకు పారిపోయాడంటే దేవుని మాటకు లోబడకుండా ఎందుకు వెళ్ళిపోయాడంటే వామ్మో, అసలు ఆ దేశం వాళ్ళు చేసే పనులు మామూలు దుర్మార్గ పనులు కాదు. వాళ్ళ మీద నాకు కూడా భలే కోపం ఉంది. అసలు ఎప్పుడెప్పుడు దేవుడు ఆ దేశాన్ని నాశనం చేస్తాడా? నాశనం చేసేటప్పుడు నేను చూడాలని నేను ఉన్నాను. కానీ దేవుడు ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఇదేంటి? వాళ్ళు తప్పు చేస్తున్నారు యోనా, నువ్వు వెళ్ళిపోయి వాళ్ళకు చెప్పు, ఆ తప్పు సరిదిద్దుకోమని చెప్పు, లేకపోతే నాశనం చేస్తున్నాను వాళ్ళకి టైం ఎందుకు ఇస్తున్నాడు?
ఒకసారి చేసేయొచ్చు కదా, చేస్తే వాళ్ళందరూ నాశనం అయిపోతా ఉంటే నేను చూడాలి. అంత దుర్మార్గులు అసలు బ్రతకూడదు, ఈ భూమి మీద ఉండే అర్హత వాళ్ళకు లేదు. కానీ ఇదేంది దేవుడు అట్లా చేయకుండా నన్ను పంపిస్తున్నాడేంది, నేనే కాచుకొని ఉంటే ఎప్పుడెప్పుడు చేస్తాడా వాళ్ళని నాశనం చేస్తాడా చూద్దామని నేనుంటే నన్ను పంపిస్తున్నాడేంది వాళ్ళకి చెప్పకుండా అని చింతాక్రాంతుడై కోపగించుకున్నాడంట. దేవుని మీద కోపడ్డాడు. ఇక అసలు ఏంది నా చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి గాని ఇదేంటి మళ్ళీ 40 రోజులు టైం ఇవ్వడం ఏంది వాళ్ళకి? వాళ్ళ పరమ దుర్మార్గులు. నేను చూసినా నాకు సగం తెలుసు సగం తెలీదు, దేవుడికి అంతా తెలుసు కదా. అలాంటి దేవుడు ఇదేంది ఎట్లా చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి చెప్తే ఒకవేళ వెళ్ళి వాళ్ళకి చెప్పానంటే దేవుడు కటాక్షము గలవాడు, కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉన్నాడు నా తండ్రి. ఎందుకంటే ఆయన కటాక్షము గల దేవుడు, జాలి గల దేవుడు, బహుశాంతము గల దేవుడు, అత్యంత కృపలో కొంచెమో సగమో కాదు, అత్యంత కృపగల దేవుడు నా దేవుడు. ఒకవేళ వాళ్ళు గనక పశ్చాత్తాపపడి ఆ దుర్మార్గాలన్నీ మానుకొని పశ్చాత్తాపపడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కరుణ చూపిస్తాడు. ఇక ఏ కీడైతే ఆయన చేస్తానని చెప్పాడు, చెయ్యడు, నాకు తెలుసు ఆ విషయం. అందుకనే నేను తర్షీషుకు పారిపోవాలని అనుకున్నా అని ఇక యోన భలే కోపంతో ఉన్నాడు దేవుడి మీద. అసలు దేవుడు అసలు అట్లా చెప్పినప్పుడు చేసేయాలి కానీ ఇదేంది మళ్ళీ ఇప్పుడు చూడు చక్కగా వాళ్ళని క్షమాపణ అడిగారు, దేవుడు క్షమించేశాడు అని. అందుకని దేవుడు యోనా పారిపోయాడు. ఇక అలాగే మనలో కూడా చాలా మంది ఉంటారు కదండి, సేమ్ అలాంటి మనసే. యోనా ప్రవక్త అంటే దేవుని సేవ చేసేవాడు, కానీ ఆ దేశం నాశనం అవ్వాలని కోరుకున్నాడు. అసలు అలాంటి ఆలోచనే మనకు రాకూడదు కదా. అరే వాళ్ళు పాపం అట్లా పాడైపోతున్నారు, దేవుడి కోపం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ గతి ఏమైపోయిద్దో, అయ్యో దేవుడు ఇక ఒకవేళ వాళ్ళ మీద తండ్రి కోపడితే నేనన్నా వాళ్ళ తరపున క్షమాపణ అడిగి దేవుని మనసు కుదురుపరచాలి అనుకోవాలి కదా. అలా అనుకోకుండా మనలో కూడా చాలా మంది అండి, మనం ప్రార్థనకి వెళ్తాం, చర్చికి వెళ్తాం, ప్రతి వారం చర్చికి వెళ్తాం, రోజు ప్రార్థన చేసుకుంటాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం, నైట్ ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తాం. కానీ ఎవరైనా ఎవరి మీద మన కోపం ఉంటే ఇక వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చిందా, ఎప్పుడెప్పుడు వాళ్ళ మీద తీర్చుకుందామా అన్నట్టు ఆ మైండ్ అనేది కలిగి ఉంటాము. అదే మైండ్ యోనా కలిగి ఉంది. అసలు మనం అలా ఆలోచించకూడదు కదా. మన తండ్రి బహుశాంత ప్రియుడంట. తండ్రి బహుశాంతమును అత్యంత కృపగా జాలిగల దేవుడు మన తండ్రి. అదే జాలి మనం కలిగి ఉండాలి. శాంతసుడు అదే శాంతి మనం కలిగి ఉండాలి కదా. కానీ మనం అలా ఉండమండి. మళ్ళీ మనం క్రిస్టియన్సే, చిన్నప్పటి నుంచి దేవుల్లో ఆ కుటుంబాల్లో పెరిగిన వాళ్ళమే, దేవుని మాటలు వాక్యాలింట పెరిగిన వాళ్ళమే. కానీ వాళ్ళు మాత్రం ఎవరైతే మనకు ఒకవేళ వాళ్ళు ద్రోహం చేసే ఉండొచ్చు, అలానే వాళ్ళ మీద మనం కక్ష తీర్చుకోకూడదు, పెట్టుకోకూడదు కదా. సరే వాళ్ళకి కీడు రాబోతుంది, అప్పుడు వాళ్ళ గురించి అదే ఆల్రెడీ వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ తరపున మనం తండ్రిని క్షమాపణ అడగాలి. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి కదా. అలా కాకుండా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి అదే జరుగుతుంది. మరి తప్పు చేసినప్పుడు శిక్ష రావాలి కదా. దేవుడు చూసాడు మమ్మల్ని ఇంత బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడుగా. దేవుడు శాపం వచ్చింది, మరి అంతే జరిగిద్ది వాళ్ళకి అనుకుంటాం. కానీ అలా అనుకోవద్దండి. ఎందుకంటే రేపు మనం ఎటువంటి ఆలోచన చేస్తున్నాము, ఎలా కోరుకుంటున్నాము పక్కన వాళ్ళ గురించి, అది కూడా తండ్రి ప్రతి ఒక్కటి తండ్రికి లెక్కే. అప్పుడు యోన అంత చింతాక్రాంతుడైపోయినప్పుడు తండ్రి ఎగ్జాంపుల్తో సహా నిరూపించాడు కదా. యోన ఎందుకు నువ్వు కోపడుతున్నావు, ఎందుకు నువ్వు అంత చింతగా ఎందుకున్నావు అని. అప్పుడు అంటే నీ బిడ్డలు ఇప్పుడు నువ్వు ఒక మొక్క నాటకుండానే నువ్వు అది ఎండిపోయిందని నువ్వు అంత బాధపడిపోతున్నావే, అలాంటి నేను ఏర్పరచుకున్న, నేను చేసిన జనాంగం వాళ్ళు, నేను చేసిన నా చేతి పనులు వాళ్ళు, నా చేతి నేను స్వయంగా చేశాను మనుషుల్ని, వాళ్ళు అంత బాధపడిపోయి అంత దుర్మార్గులైపోయి వాళ్ళు దారి తప్పిపోతుంటే నా ప్రాణం ఎంత కష్టపడిద్ది. నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఉన్న, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన, ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే, 125,000 కంటే ఎక్కువై
కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా అని యోనాకి మరలా నచ్చజెప్పాడు. తండ్రే నచ్చజెప్పాడు. అసలు ఏం అవసరం అండి తండ్రికి? యోనా అంటే మనిషి, యోనా ప్రవక్త ఒక మనిషే కదా. ఆ మనిషికి అంత గొప్ప దేవుడే యోనా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, వాళ్ళకి ఇవ్వలేదని, వాళ్ళని నాశనం చేయలేదని నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అని ఎగ్జాంపుల్తో సహా చెప్పాడు. మరి ఇట్లా నువ్వు నీ చేత్తో నువ్వు చెయ్యని వాటి గురించే నువ్వు అంత బాధపడిపోతే, నా చేతులతో నేను ప్రేమించిన నా మనుషులు, నేను ప్రేమించిన వాళ్లే నా కళ్ళ ముందే అట్లా దారి తప్పిపోతుంటే తర్వాత నేను వాళ్ళని హెచ్చరించమని చెప్పాను. ఒక్క మాటకి వాళ్ళు ఒక్క మాటేగా 40 రోజుల్లో మీరు నాశనమైపోతున్నారు అని ఒక్క మాట నువ్వు చెప్పగానే వాళ్ళ మనసులు తిప్పుకుని వాళ్ళ తగ్గింపు, ఇక వాళ్ళ దుర్మార్గతనంతా వదిలిపెట్టేసి అంత పశ్చాత్తాపడ్డారే. మరి అంత పశ్చాత్తాపడినప్పుడు నేను ప్రేమగల దేవుణ్ణి, జాలిగల దేవుణ్ణి, మరి నా బిడ్డలు అట్లా మరలా వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు నేను క్షమించొద్దా యోనా, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఫీల్ అవుతున్నావు అని తండ్రి అసలు కోపగించుకోకుండా యోనా మీద అసలు మామూలుగా అయితే మనం అరుస్తాం, ఊరికక్క వాళ్ళు పరమ దుర్మార్గులు, వాళ్ళకి చెయ్యాలి, అసలు ఆ శిక్ష వాళ్ళకి రావాలి, మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు, నువ్వు సైలెంట్గా ఉండు, వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళకి వేస్తారు అన్నారనుకో, మనం చెప్పాలి, అరే తప్పమ్మా, అట్లా చెప్పకూడదు కదా, అట్లా అనకూడదు కదా అని మనం అన్నారు. కానీ మనం అలా చెప్పం. కొంతమంది అవును వాళ్ళకి అంతే జరగాలి అనుకుంటాం, కానీ మన తండ్రి అలా అనుకోనండి. వాళ్ళు మారు మనసు పొందారు, వాళ్ళు క్షమాపణ అడిగారు, వాళ్ళు కన్నీరు కార్చారు కాబట్టి నేను వాళ్ళని ఇక నాశనం చేయను. నీకు వాళ్ళని అంత తగ్గింపు కలిగిన తర్వాత కూడా నాశనం చేస్తాను, నేనెలా దేవుణ్ణి అవుతాను? యోనా నువ్వు బాధపడొద్దు, మరి నా ప్రేమ అంటే అదే కదా అని మరలా యోనా హృదయం నొచ్చుకోకుండా, ఆయనకు చింత కలగకుండా, ఆ చింత పోయేలా తండ్రి కరెక్ట్ గా ఆయనకు అర్థమయ్యేలా చేసి ఆయన మనసు కూడా కుదుటపరిచాడు. తర్వాత అనుకోని ఉంటాడు యోనా, అర్రే నిజం కదా, నేనేంది ఇలా ఆలోచించాను, అసలు అంతమంది జనం, అసలు అంతమంది పట్టణం నాశనం 125,000 అంతకన్నా ఎక్కువైన జనం వాళ్ళు పాడైపోతే, నాశనం అయిపోతే నాకేం వచ్చింది, అసలు నా మనసు అట్లా కోరుకోవచ్చా, తప్పు కదా అని అనుకుని ఉండొచ్చు కదండి. ఆ మాటలైతే ఇందులో లేవు. కానీ ఇక ఆయన తెలుసుకునేలా తండ్రి చెప్పాడు కదా. ఇట్లానే ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం ఈ యోనా గ్రంథం మనం చదువుతున్నప్పుడు మనం ఎలా మన మనసులో మన జీవితాలు మార్చుకోవచ్చండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మనం గనక నినివే పట్టణస్తులాగా దుర్మార్గంగా దేవునికి భయపడకుండా లోకంలో పడిపోయి ఒకవేళ మన ఇష్టం లోకానుసారంగా నడుస్తా ఉన్నాము, ఈ మాటలతో తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. లేకపోతే మీరు వెళ్ళే చర్చిలోనో కావచ్చు, మీరు పెట్టుకునే మెసేజెస్ లో కావచ్చు, ఏదో ఒక రూపంలో మీకు హెచ్చరిక వస్తుంది. వచ్చినప్పుడు మీరు లోబడుతున్నారా లేదా? అలా ఆ మాట ద్వారా తండ్రి మాట్లాడినప్పుడు, అరే నేను నిజంగానే ఏంది వాక్య ప్రకారం నేను నడుచుకోకుండా ఇదేంటి, నేను లోకస్తులాగా లోకంతో వాళ్ళని ఫాలో అవుతున్నానేంది, తప్పు కదా, అందుకేనేమో తండ్రి నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారా? పరిశీలించుకొని ఇప్పుడు నినివే పట్టణస్తులు ఎలాగైతే వాళ్ళు చేసే ఆ దుర్మార్గపు పనులు అన్ని పక్కన పెట్టేసి ఉపవాసం ఉండి దేవునికి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రాధేయపడ్డారు, బ్రతిమలాడారు, ఎంత తగ్గించుకున్నారు రాజుతో సహా, మరి అలా మీరు కూడా మీరు చేసే ఆ పాపపు పనులన్నీ విడిచిపెట్టేసి దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారా? ఒకవేళ రాకపోతే ఈ మాటలు విన్న తర్వాతైనా, ఈ నా మాటలు కాదండి, నాకైతే రాదు, ఏం చెప్పాలో నాకు తెలీదు, కానీ దేవుని కృపను బట్టే ఒకవేళ మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు, నా జీవితంలో నా కుటుంబంలో ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. నా తప్పు లేదు, నేనే తప్పు చేయలేదు, అయినా సరే ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారేమో. కానీ ఒక్కసారి మీరు జాగ్రత్తగా మీ బయట వాళ్ళ విషయంలో గాని ఎవరినైనా బాధ పెట్టున్నారా, దేవుని మాటకి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీరేమైనా ప్రవర్తిస్తున్నారేమో ఒక్కసారి కూర్చొని నెమ్మదిగా ఆలోచించుకోండి. తండ్రి చెప్పినట్టు మనం చేయకపోతే అది ఒక్కటైనా చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పేనండి.
అది సరిచేసుకునే అవకాశం తండ్రి ఇస్తాడు. అది తండ్రి గొప్పతనం. ఎందుకంటే ఆయన శాంతి గల దేవుడు, జాలి గల దేవుడు, బహుశాంతము గలవాడు. ఆయన కృప ఇక మామూలు కాదు. ఆయన కృప మహాకృప, అత్యంత కృపగల దేవుడు. కాబట్టి ఆయన కటాక్షము మన మీదకి రావాలంటే మనం కూడా ఒకవేళ నినివే పట్టణస్తులాగున్నామా, ఇది పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు అని తండ్రి చెప్పినప్పుడు ఆ పని చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు ఉన్నామంటే ఖచ్చితంగా ఆ శ్రమలు మనకి వచ్చినట్టే. అది కూడా మనంతట మనమే వాటికి అనుమతినిచ్చినట్టే. కాబట్టి ఒక్కసారి ఈ మాటలు వింటున్న మీరు, ఒకవేళ దేవుళ్ళో ఉన్న పక్కన వాళ్ళు మీకు ఎవరన్నా గిట్టన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీరు కోపంగా ఉన్నారేమో యోనాలాగా. ఇప్పుడు ఆ నినివే పట్టణస్తులు వాళ్ళు నాశనం అవ్వాలి, నేను వెళ్ళి వాళ్ళకి చెప్పానంటే ఖచ్చితంగా వాళ్ళు మారిపోతారు. వాళ్ళు కనుక మారు మనసు పొందితే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడు. అసలు ఇదంతా జరగకుండా ఉండాలంటే అసలు నేను వెళ్ళకుండా పోయిద్దిగా, నేను పోయి అసలు చెప్పకుండా ఉంటే పోయిద్ది కదా అని తర్షీషు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు కదా. అలా కాకుండా వాళ్ళు క్షేమంగా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి, దేవుని కాపుదల మనకే ఉండాలి, మన పక్కన వాళ్ళకు కూడా ఉండాలి అని ఆలోచించే మైండ్ కూడా మనకి రావాలనే యోనా గ్రంథం అనేది మనకివ్వబడింది. బైబుల్ చదువుతాము, కానీ ఆ బైబుల్, ఆ వాక్యం ద్వారా మనమేమి నేర్చుకోవాలి అనేది మనం గ్రహించలేమండి. అంత ఆరాపం. స్టోరీ లాగా యోనా స్టోరీ అనే ఒక స్టోరీ లాగా వింటమే గాని వాళ్ళలాగా మనం ఇప్పుడు అంతే ఉన్నాము. మరి తండ్రి వాక్యంతో మనల్ని గద్దిస్తున్నాడు. మరి వాళ్ళు నినివే పట్టణస్తులాగా మనం కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నామా? ఒకవేళ ఇంతకు ముందు మనకు నచ్చినట్టు జీవించుండొచ్చు, కానీ ఒక పద్ధతి, ఒక దేవునికి దగ్గర దేవుణ్ణిలో ఉండాలంటే ఒక పద్ధతి ఉండిద్ది. మన ఆ పద్ధతి నుంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వదిలేసి నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతున్నానా అని ఒక్కసారి ఆలోచించుకొని అప్పుడు వాక్యం ప్రకారం మన జీవితాలు మార్చుకోవాలి. మనంతట మన వల్ల కాకపోతే దేవుని సహాయం అడగండి. అయ్యా, మీరు నన్ను ఇట్లా గద్దిస్తున్నారు, కానీ ఇది మార్చుకోవడం నా వల్ల కావట్లేదయ్యా, కానీ మీరొక్క మాట చెప్తే నా జీవితమే మారిపోయిద్దయ్యా, మీరిస్తేనేనయ్యా అని తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మన తండ్రి బహుశాంతము గలవాడు, కటాక్షించే దేవుడు, అత్యంత కృపగల దేవుడు, జాలిగల దేవుడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి యోనా గ్రంథం ద్వారా ప్రభువా మా జీవితాలు కూడా నినివే పట్టణస్తుల్లాగా మేము కూడా అత్యంత దుర్మార్గులుగా ఉన్నామేమో. మీరు చెప్పే వాక్య ప్రకారం మేము నడవకుండా మా సొంత ఆలోచనల మీద, మా సొంత తెలివి మీద మేము ఆధారపడ్డామేమో. అందుకనే నా తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దిస్తున్నారేమో. ఒక్కసారి మీరు మిమ్మల్ని సరిచేసుకున్నమ్మా. ఇదిగో నా కోపం మీ మీదకు రాకుండా నా జాలి మీ మీదకు రావాలంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ జీవితాలు మార్చుకోండి అని యోనా గ్రంథం ద్వారా, ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకయ్యా యేసయ్యా, మేమంటే అంత ప్రేమ ఎందుకయ్యా? ఎవరు హెచ్చరిస్తారయ్యా? ఎవరు మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తారు తండ్రి? అంత గొప్ప మహాశక్తి కృపగల దేవా, మేమే పాటి వారం నా తండ్రి. మీ కృప మాకు తోడుగా, మా మీద మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత తండ్రి. ఒకవేళ మేము కూడా నా తండ్రి నినివే పట్టణస్తులాగా ఉంటే మా పద్ధతి మార్చుకునే, ఎలా మార్చుకోవాలో మాకు తెలియదయ్యా, కానీ మార్చమని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు తప్ప మార్చేవాళ్ళు ఎవ్వరూ లేరు తండ్రి. మా జీవితాలు మార్చగల శక్తి మీకే ఉంది నా తండ్రి. ఆశపడుతున్నాం మా జీవితాలు మార్చుకోవాలని. మీరే మార్చబోతున్నందుకు మీకే స్తోత్రం. ఒకవేళ మాకు తెలియకుండా మేమెవరినైనా ద్వేషిస్తుంటే వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు బ్రతకకూడదు, వాళ్ళకి అంతే జరగాలి అని అలాంటి యోనా గారుకున్న మైండ్ ఒకవేళ మాకుంటే ఆ మైండ్ తీసేయండి తండ్రి. తెలియక చేసిందే కానీ తెలియచేసింది కాదయ్యా. ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదు తండ్రి, కానీ మేము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. అలాంటి మైండ్ సెట్ మాకు తీసివేసిన తండ్రి, మీ శాంతము, మీ కరుణ, మీ కటాక్షము, మీ జాలి, మీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. అడిగే అర్హత లేదయ్యా, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరు లేరు నా తండ్రి. మా జీవితాలు తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు, తగ్గింపు నడవడి
లోబడే మనసు, మనస్ఫూర్తిగా ఇతరులను ప్రేమించే మనసు, మనస్ఫూర్తిగా మీతో మాట్లాడే ఆ మాటలు, మనసు మీరే ఇవ్వమని అడుగుచున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.